హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రండేలి. ఈ రోజు మన ఎస్క్యూఎల్ సిరీస్ లో పార్ట్ 5. ప్రీవియస్ వీడియోస్ లో మన ఎస్క్యూఎల్ బేసిక్స్, నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్ కూడా చూసాం. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. ఆ వీడియోస్ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే ఇస్తాను, అలా చెక్ చేయండి. ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ డేటాబేస్ అయితే ఉంటుంది కదా, మీకు డేటాబేస్ కనెక్ట్ చేసి కూడా చూపించాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ప్రీవియస్ గా సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఎస్క్యూఎల్ రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ సిస్టంలో. కొందరికి మళ్ళీ యాక్సెస్ అవ్వకపోతే ఒకసారి సర్వీసెస్ ఓపెన్ చేయండి. సర్వీసెస్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎస్క్యూఎల్ సెట్ చేయండి. మై ఎస్క్యూఎల్, ఇక్కడ మై ఎస్క్యూఎల్ అని ఉంది కదా, ఇక్కడ రన్నింగ్ అని రావాలి. రన్నింగ్ అని వస్తుంది. నాది ఆటోమేటిక్లీ నా సిస్టంలో రన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇలా లేకపోతే మాన్యువల్గా ఉంటే మీరే సెటప్ చేసుకోవాలంటే మీరు అక్కడ రన్ చేయండి. ఇది ఒక ఎర్రర్ చెక్ చేసుకోండి. ఎస్క్యూఎల్ డేటాబేస్ రన్ చేసే ముందు ఒకసారి అది రన్నింగ్ అవుతుందా లేదా అనేది మీ సిస్టంలో. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ స్కీమాస్ అని ఉంది కదా, స్కీమాస్ అంటే డేటాబేసెస్. ఇక్కడ మన డేటాబేసెస్ అనేవి ఇక్కడ మనం స్టోర్ చేస్తాం. డేటాబేస్ అంటే సింపుల్ గా డేటా ఉండే ప్లేస్. మనం డేటా ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో దాన్ని డేటాబేస్ అంటాం. MySQL లో ఎన్ని డేటాబేసెస్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు మనం. ఒక్కొక్క డేటాబేస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా పెడతాం. ఇక్కడ మీ సిస్టమ్ లో ఏముండవు. ఒకవేళ ఇక్కడ మీరు శాంపిల్స్ ఇన్స్టాల్ చేస్తే శాంపిల్స్ వస్తాయి. నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో శాంపిల్స్ ఏమి ఇన్స్టాల్ చేయమని చెప్పలేదు కాబట్టి మీకు కూడా సేమ్ ఎలా ఉంటాయి శాంపిల్స్. ఒకవేళ లేదంటే ఇక్కడ SYS అనేది ఈ డేటాబేస్ ఆటోమేటిక్ గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ స్కీమా ఉంది కదా, ఇక్కడ స్కీమాలో ఇక్కడ ఒక పేరు ఇస్తున్నాను. మనం ఒక SQL ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, మన సిరీస్ లో మనకి ఒక కంపెనీ ఉంది. కంపెనీ పేరు యోగా బార్ ఓట్స్ అనే కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు చాలా మందికి ఐడియా ఉంటదని. యోగా బార్ ఓట్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో మనకి చాలా బిజినెస్ క్వైరీస్ అయితే ఉంటాయి. అంటే మనం డేటా ఉంటది, ఆల్రెడీ ప్రెసెంట్ గా డేటా ఉంటది. ఆ డేటాని రీడ్ చేసి మన బిజినెస్ లో వచ్చే క్వైరీస్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. SQL మెయిన్ థీమ్ అయితే ఇదే. ఇప్పుడు మన కంపెనీ పేరు ఇచ్చుకుందాం, మన డేటాబేస్. ఓకే, యోగా బార్ _ యోగా బార్ ఓట్స్ అని ఇచ్చాం. అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే ఇక్కడ దాని అంతటా అదే సిస్టమే ఒక క్వైరీ అనేది రాస్తుంది. క్రియేట్ స్కీమా అంటే డేటాబేస్ పేరు యోగా బార్ ఓట్స్. అప్లై చేస్తున్నాను. ఓకే, ఫినిష్. ఇక్కడ మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. స్కీమా అనేది క్రియేట్ అయింది. మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇందులో టేబుల్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. ఇవి అన్ని ఎంటీగా ఉన్నాయి. ఇక్కడ డేటా అయితే ఏం లేదు. డేటా ఏం లేదు కాబట్టి మనం ఏదైనా కంపెనీలోకి వెళ్తే ఆల్రెడీ అక్కడ ఏదైనా డేటా ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాక్సెస్ చేసి బిజినెస్ క్వైరీస్ అనేది రాస్తాం. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని దాని మీద మనకు వర్క్ చేస్తే మనకు SQL అనేది వస్తుంది. ఇక్కడ డేటా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు డేటా అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కిందన డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ లో ఫైల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఒక్కసారి ఫైల్స్ ని మీ సిస్టమ్ లో ఎక్కడొక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ సేల్స్ డేటా అనేవి 2 ఉన్నాయి. ఫస్ట్ మీరు ఈ 4 ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎందుకు ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇవన్నీ CSV ఫైల్స్ చూపిస్తాను. ఇందులో ఏటేటి ఉన్నాయో ఎక్సెల్ షీట్ లో ఓపెన్ అవుతుంది. మీకు సేల్స్ డేటాలో సేల్స్ పర్సన్ ID, జియోగ్రాఫికల్ అంటే ఏ కంట్రీ ఇచ్చాం, ప్రొడక్ట్ ID, ఇది డేట్, అమౌంట్, బాక్సెస్ ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్, ఇది మనకి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అని. ప్రొడక్ట్ టేబుల్, ప్రొడక్ట్ ID, ఇది కేటగిరీ, అవి ఏంటంటే బార్స్, అవి సైజు, కాస్ట్ పర్ బాక్స్ ఇచ్చాం. ఇందులో పీపుల్ టేబుల్ ఉంది. అంటే మన క్లయింట్స్, మన సేల్స్ పర్సన్స్ అనమాట. సేల్స్ పర్సన్స్ ఉన్నారు, ఒక 34 మెంబర్స్. ఓకే, ఇవి CSV ఫైల్స్. ఇవి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు మీ సిస్టమ్ లో ఎక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం చేసే యాక్షన్స్ అన్ని ఇక్కడ అవుట్పుట్ టేబుల్ లో ఇక్కడ రన్ అవుతుంటాయి ఒక్కొక్కటి. ఇది అవుట్పుట్ టేబుల్. ఇక్కడ మనం స్కీమాస్ అంటే మన డేటాబేస్ ఇక్కడ ఉంటాయి. మీకు ఇంటర్ఫేస్ ఇదే ఉంటుంది మాక్సిమం. మీరు దేవ్ C++ గానీ ఏదైనా యూజ్ చేసి ఉంటే సేమ్ ఆ టైప్ లో ఉంటుంది అనమాట. కొంచెం ఇంటర్ఫేస్ చూడడానికి మీరు మరి దీన్ని ఎక్కువ స్ట్రెస్ లా చూడొద్దు. చాలా సింపుల్ గా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం టేబుల్స్ ని అలా ఇంపోర్ట్ చేసుకోవాలి. మన డేటాబేస్ మీద క్లిక్ చేసాం. టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ చేసుకోండి మీ సిస్టమ్ లో ఎక్కడ ఉంటే అక్కడ. ఇక్కడ నేను ఫస్ట్ పీపుల్ టేబుల్ ఏదన్నా ఇన్స్టాల్ చేసుకోండి. పీపుల్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎప్పుడు చేయకండి. మీరు క్రియేట్ న్యూ టేబుల్ లో క్రియేట్ చేయండి. అక్కడ మన డేటాబేస్ ఏంటి, యోగా బార్ ఓట్స్ అనేది మన డేటాబేస్. పీపుల్ టేబుల్ అని ఇస్తున్నాను. పీపుల్ టేబుల్ ఎలా నేమ్ ఉంటే చాలు నాకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ కొడితే ఇవన్నీ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా 33 రికార్డ్స్ ఇంపోర్టెడ్, ఇలా ఇంపోర్టెడ్ అని రావాలి. అక్కడ 0 రికార్డ్స్ ఇంపోర్టెడ్ అంటే సంథింగ్ మిస్టేక్ అయితే ఉంది, డేటా అనేది సరిగా ప్రాపర్గా ఇంపోర్ట్ అయితే అవ్వలేదు. ఫినిష్ చేద్దాం. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టేబుల్స్ లోకి పీపుల్ టేబుల్ అనేది వస్తుంది. ఇలా మనం రిమైనింగ్ టేబుల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి యాక్షన్ ఇక్కడ అవుట్పుట్ లో ఇక్కడ రన్ అవుతుంది. చూడండి, టేబుల్స్ డేటా ఇంపోర్ట్ విజార్డ్, బ్రౌజ్, పీపుల్ టేబుల్, నెక్స్ట్ ప్రొడక్ట్ టేబుల్ ఇంపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఉంది, క్రియేట్ న్యూ టేబుల్ యోగా బార్ ఓట్స్. ఓకే, ప్రొడక్ట్స్ అనే నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేటా ఇది ఇలా ఉంది. నెక్స్ట్ కొడితే ఇంపోర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 22 రికార్డ్స్ అయితే ఇంపోర్ట్ అయ్యాయి. ఫినిష్. నెక్స్ట్ టేబుల్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ జియోగ్రఫికల్ టేబుల్ ఇన్స్టాల్ చేద్దాం. జియో అంటే జస్ట్ జియోగ్రఫికల్ డేటా, అదే ఏ కంట్రీస్కి మన యోగా బార్ అనేది పంపిస్తున్నాను. నెక్స్ట్ 6 రికార్డ్స్ ఇంపోర్ట్ అయిపోయాయి. ఫినిష్. నెక్స్ట్ ఇంకొకటి ఉండిపోయింది, టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్, సేల్స్ డేటా టేబుల్. సేల్స్ డేటాని ఇక్కడ ఒక చేంజ్ చేసుకోవచ్చు మనం. షిప్మెంట్స్ టేబుల్ అని చేంజ్ చేస్తున్నాను, దీన్ని జస్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను అంతే. మీరు కూడా చేంజ్ చేయండి. ఒకవేళ నేను మళ్ళీ షిప్మెంట్స్ టేబుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేంజ్ చేసుకోకుండా ఇంపోర్ట్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం ఎక్కువ డేటా ఉంది, కొంచెం టైం తీసుకుంటుంది, డేటా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 7600 రికార్డ్స్ అయితే ఇంపోర్ట్ అయ్యాయి. మీరు ఇంపోర్ట్ అయ్యేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవ్వకపోతే మాత్రం మీరు ఏదో మిస్టేక్ చేశారు, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మన టేబుల్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయాయి, మన టేబుల్స్ అన్ని. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది, దాన్నే మనం ఎలా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్న డేటా యూస్ ఎలా యాక్సెస్ చేసి మన బిజినెస్ క్వైరీస్ అనేవి, ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. యోగా బార్ ఓట్స్ అనే బిజినెస్ ఉంది. బిజినెస్ లో వచ్చే బిజినెస్ క్వైరీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్వైరీస్ ఉంటాయి కదా, ఆ క్వైరీస్ అన్ని మనం SQL యూస్ చేసి ఆన్సర్ చేద్దాం. ఒక్క పాయింట్ లో SQL మనం దేనికి వాడతాం అంటే, ఒక డేటాబేస్ లో డేటా రీడ్ చేయడానికి గానీ, అప్డేట్ చేయడానికి గానీ, డిలీట్ చేయడానికి గానీ యూస్ చేస్తాం అనమాట. దీన్ని CRUD ఆపరేషన్స్ అంటారు. CRUD ఆపరేషన్ చేయడానికి మనం SQL అయితే యూస్ చేస్తాం. మాక్సిమం కేసెస్ లో మనం డేటా అనేది రీడ్ చేస్తాం, అంటే ఆల్రెడీ డేటా ఉంటది, రీడ్ చేసి మన బిజినెస్ క్వైరీస్ అయితే మనం ఆన్సర్ చేస్తాం. ఒక 10 బిజినెస్ క్వశ్చన్స్ తీసుకుంటాను నేను. PDF లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ బిజినెస్ క్వశ్చన్స్ చేస్తూ మన SQL నేర్చుకోవచ్చు అనమాట. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనది See all shipments, షిప్మెంట్ టేబుల్ కావాలి మనకి. ఇప్పుడు షిప్మెంట్ టేబుల్ కావాలంటే ఒక్కొక్క విషయం, ఇక్కడ మీరు షిప్మెంట్స్ అని చేంజ్ చేయకుండా ఇంపోర్ట్ చేసి ఉంటే మీరు దీన్ని రీనేమ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఆల్టర్ టేబుల్ అని ఉంది కదా, ఆల్టర్ టేబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ నేమ్ అడుగుతుంది, షిప్మెంట్స్ అని ఉంది కదా. మీరు ఒకవేళ చేంజ్ చేయకపోతే చేంజ్ చేసుకోండి, అప్లై కొడితే అప్లై అయిపోద్ది. ఓకే, మన షిప్మెంట్స్ టేబుల్ కావాలి. ఓకే, షిప్మెంట్స్ టేబుల్ మనం ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. షిప్మెంట్ టేబుల్ మొత్తం చూడాలంటే జస్ట్ షిప్మెంట్ టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ రోస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ షిప్మెంట్ టేబుల్ ఆటోమేటిక్ గా SQL ఈ వర్క్ బెంచే మనకు ఒక క్వెరీ రాసేస్తుంది. మొత్తం షిప్మెంట్ టేబుల్ లో ఉన్న డేటా అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యోగా బార్ ఓట్స్, ఈ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యోగా బార్ ఓట్స్ డాట్ షిప్మెంట్స్, మనం ఇది రీడ్ చేయడానికి వాడే కీవర్డ్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ అనేది మనం రీడ్ చేయడానికి వాడే కీవర్డ్. స్టార్ అంటే చెప్తాను, అందుకన్నా ముందు ఫస్ట్ యోగా బార్ ఓట్స్ అంటే ఇది మన డేటాబేస్ నుంచి ఈ షిప్మెంట్స్ అనే టేబుల్ చూపించు అని మనం అడుగుతున్నట్టు అనమాట. ఓకే, స్టార్ అంటే ఆ టేబుల్ లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, సేల్స్ పర్సన్ ఒక కాలమ్, జియోగ్రఫీలో ఇది ఒకటి, ప్రొడక్ట్, డేట్, అమౌంట్, బాక్స్, ఇలా ఈ మొత్తం డేటా కావాలంటే మనం స్టార్ యూజ్ చేస్తాం. ఇక్కడ డేటాబేస్ నేమ్ మీరు ఏ నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్ అనమాట, డేటాబేస్ నేమ్ ఉంటుంది. అంటే చాలా డేటాబేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ SVS అని ఇందులో ఒక డేటాబేస్ ఉంటుంది. ఇలా మనకి ఏ డేటాబేస్ అంటే ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇస్తాం. డాట్ టేబుల్ నేమ్ ఏదైతే అది. ఇక్కడ సెమీ కాలమ్ ఉంది, ఇది సపరేట్ చేయడానికి మనం ఒక క్వెరీ రాస్తే ఇది పెట్టకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇది తీసి కూడా రన్ చేస్తాను. ఇది తీసి ఇక్కడ స్టార్ ఇది బటన్ ఉంది కదా, దీన్ని కొడితే రన్ అవుతుంది. సేమ్ మనకి ఇదే రిపీట్ అయింది. మనం సింగిల్ లైన్ స్టేట్మెంట్ రాస్తే మనం సెమీ కాలమ్ పెట్టకపోయినా పర్లేదు. మనకు ఒకవేళ కొన్ని సెలెక్టెడ్ కాలమ్స్ కావాలి అంటే ఇక్కడ ఈ స్టార్ ప్లేస్ లో, స్టార్ అంటే మొత్తం అన్ని కాలమ్స్ వస్తాయి కదా, ఇప్పుడు మనకి సెలెక్టెడ్ కాలమ్స్ కావాలి అంటే ఇప్పుడు ఆ కాలమ్స్ నేమ్స్ స్టార్ ప్లేస్ లో ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ అని ఇస్తున్నాను. ప్రొడక్ట్, ఇంకా మనకి ఏం కావాలి, డేట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఈ షిప్మెంట్స్ కి ఒక ఏలియస్ అని ఇచ్చుకోవచ్చు అనమాట, అంటే షార్ట్ కట్. దీన్ని కాకపోతే ఎలా పిలుస్తూ ఉంటారు కదా, S అని ఇస్తే ఇక్కడ మనం ప్రతిసారి ఇంకా షిప్మెంట్స్ అని రాయక్కర్లేదు, S అని ఇస్తే చాలు ఏలియస్. ఇక్కడ మనం S డాట్ డేట్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ షిప్మెంట్స్ టేబుల్ ఉన్న డేట్ అని సెమీకోలం. ఇంకే టేబుల్ కావాలి మనకి, ప్రొడక్ట్ ఇచ్చాం, డేట్ ఇచ్చాం, అమౌంట్ ఇద్దాం.
దీన్ని ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే చూసారా ప్రొడక్ట్, డేట్, అమౌంట్, ఈ 3 టేబుల్స్ అయితే మనకి రన్ అయ్యాయి. ఏలియాస్ అంటే అర్థమైంది కదా, సింపుల్గా షార్ట్ కట్. షిప్మెంట్స్కి మనం షిప్మెంట్స్ అంత కంప్లీట్గా రాయకుండా ఇది సింపుల్ షార్ట్ కట్ అనమాట. క్వశ్చన్ కంప్లీట్ అయితే చేసుకున్నాం కదా మనం. దీని ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ షిప్మెంట్స్ బై SPO2 అంటే పీపుల్స్ టేబుల్ చూద్దాం ఒకసారి. పీపుల్స్ టేబుల్ ఓపెన్ చేద్దాం. సెలెక్ట్ రోస్ అంటే పీపుల్ టేబుల్ వస్తుంది. పీపుల్ టేబుల్లో చూడండి సేల్స్ పర్సన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మనకి SPO2 షిప్మెంట్స్, SPO2 ఎవరు, దేవసేన ఉంది కదా. దేవసేన చేసిన షిప్మెంట్స్ అన్ని కావాలి నాకు. దాన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? సరే, ఇప్పుడు షిప్మెంట్స్ టేబుల్ అంటే మొత్తం డేటా అంతా యాక్సెస్ అయింది. ఇప్పుడు SPO2 అంటే దేవసేన చేసినగానే నాకు కావాలి, మిగతా ఏం వద్దు. వేరే ఇచ్చుకుందాం. అక్కడి నుంచి కావాలి. ఇక్కడ షిప్మెంట్స్ టేబుల్ లో నాకు ఏ డేటా కావాలి, ఎక్కడి నుంచి కావాలి, ఎక్కడి నుంచి అని చెప్పడానికి యూజ్ చేస్తారు. షిప్మెంట్స్ టేబుల్ మనం షార్ట్ కట్ పేరు S ఇచ్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు సేల్స్ పర్సన్ అంటే ఇది కదా, ఈ కాలంలో మనకి SPO2 కావాలి. బిల్ట్ ఇన్ ఇన్సెట్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ లిస్ట్ రావట్లేదంటే ఒకసారి మీరు ఎడిట్లోకి వెళ్ళి ఆటో కంప్లీట్ క్లిక్ చేయండి. ఓకే, ఆటో కంప్లీట్ కూడా అవ్వట్లేదు. ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. క్లోజ్ చేస్తున్నాను. సేల్స్ పర్సన్ కావాలి. ఇక్కడ మీరు బ్యాక్ సింగిల్ కోట్స్ ఇవ్వాలి. ఇక్కడ డేటాలో మనకి సేల్స్ పర్సన్ ఉంది కదా, సేల్స్ పర్సన్ మధ్య గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు టేబుల్లో మనం బ్యాక్ సింగిల్ కోట్స్ అయితే ఇవ్వాలి. మీకు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ పైన ఉంటది, ఒకసారి చెక్ చేయండి, అది ఇవ్వాలి. వేర్ సేల్స్ పర్సన్ ఈక్వల్ టు మనకి సేల్స్ పర్సన్ ఎవరు కావాలి, ఓన్లీ దేవసేన SP02 కావాలి. అంటే ఇక్కడ సింగిల్ కోట్స్ లో SP02 కావాలి. సెమీ కాలం ఇచ్చాం. రన్ చేస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ మనకి సేల్స్ పర్సన్ దేవసేన SPO2 కు సంబంధించిన చేసిన షిప్మెంట్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. ఇప్పుడు సెకండ్ క్వైరీ కూడా కంప్లీట్ అయింది. డాట్ అంటే ఆ టేబుల్ లో అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు S డాట్ కొడితే సేల్స్ పర్సన్, జియో, ఇలా ఇవన్నీ వస్తాయి. ఒకసారి అవ్వకపోతే మీరు చెప్పాను కదా ఆటో కంప్లీట్ ఒకసారి చేయండి. ఆటో కంప్లీట్ చేస్తే మీకు ఇందులో ఉన్న ఆపరేషన్స్ అన్ని వస్తాయి. ఆటో కంప్లీట్ చేసినా కూడా రాకపోతే మీరు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వేర్ డాట్ అంటే షిప్మెంట్స్ టేబుల్ లో అంటే ఇంకా మనం షిప్మెంట్స్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఏలియాస్ ఇచ్చాం కదా, ని షిప్మెంట్స్ ని అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఏలియాస్ లో డాట్ సేల్స్ పర్సన్స్ లో నాకు ఓన్లీ SPO2 కావాలి అని చెప్పడానికి ఎక్కడి నుంచే. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మీరు నాకు యోగా బార్ అనే డేటాబేస్ నుంచి షిప్మెంట్స్ టేబుల్ మొత్తం కావాలి. మొత్తంలో మళ్ళీ నాకు ఏంటంటే కావాలి, ఓన్లీ ఈ సేల్స్ పర్సన్ దేవసేన చేసిన షిప్మెంట్స్ మాత్రమే కావాలి. అంటే ఇలా అనమాట. వేరే నుంచి ఎక్కడి నుంచి షిప్మెంట్స్ టేబుల్ నుంచి ఎవరు సేల్స్ పర్సన్ ఐడి. ఇక్కడ క్వైరీ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ షిప్మెంట్స్ బై SPO2 టు G3. ఇక్కడ ఆల్ షిప్మెంట్స్ బై SPO2 చూసాం, మనం G3 అన్నారు. G3 అంటే ఏంటి? టేబుల్స్ లో మనకి జియోగ్రాఫికల్ టేబుల్ లో అసలు ఏముందో చూద్దాం. ఫస్ట్ జియోగ్రాఫికల్ టేబుల్ యాక్సెస్ చేయాలంటే సెలెక్ట్ రోస్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జియోగ్రాఫికల్ టేబుల్ లో అసలు ఏముంది, దేవసేన ఈ కంట్రీకి, ఈ కెనడా కంట్రీకి ఎన్ని షిప్మెంట్స్ పంపించింది డేటా అనేది కావాలి. సేమ్ సెకండ్స్ క్వైరీ. దీనికి క్వైరీ రాద్దాం. సింపుల్ గా షిప్మెంట్స్ టేబుల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం SPO2 వచ్చింది. ఇప్పుడు G3 కావాలంటే అండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ సింగిల్ కోట్స్ లో అండ్ జియో టేబుల్ జియో ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో G3. ఓకే, ఇప్పుడు క్వైరీ అనేది రన్ చేద్దాం. ఓకే, చూసారా ఇప్పుడు మన సేల్స్ పర్సన్ SP02 నెక్స్ట్ G3 కెనడాకి ఏం పంపించిందో మొత్తం లిస్ట్ అయితే వచ్చింది. మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి ఇక్కడ చూద్దాం. 54 రికార్డ్స్ అయితే వచ్చాయి. ఓకే కదా, అర్థమైంది కదా. ఇక్కడ వేర్ లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఏ కండిషన్స్ కావాలి మనకి, ఈ సేల్స్ పర్సన్ చేసిన షిప్మెంట్స్ కావాలి. నెక్స్ట్ సేల్స్ పర్సన్ పర్టికులర్ కంట్రీకి, జియోగ్రాఫికల్ గా ఏ కంట్రీకి, కెనడాకి ఎన్ని షిప్మెంట్స్ పంపించింది క్లియర్ గా మనకి క్వైరీ అయితే రాసాం. SQL అంటే చాలా సింపుల్. స్టార్టింగ్ లో చాలా కష్టమేమో అనుకుంటాం. చూసారా సింపుల్ టర్మ్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. మనకి అన్ని వచ్చిన తెలిసిన టర్మ్స్. ఇంటర్ఫేస్ అయితే చూసి కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఇందులో వాడే కీవర్డ్స్ అన్ని మనం గెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం సరదాగా ట్రై చేద్దాం. ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ అమౌంట్ అనేది మనం హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి పెట్టాలి. ఎలా పెట్టాలనుకుంటున్నా చూద్దాం. సరదాగా ట్రై చేయండి మీరు కూడా. అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ని ఎలా సార్ట్ చేయొచ్చు. ఓకే, సార్ట్ అంటే మేబీ ఇది కీవర్డ్ కాకపోవచ్చు, ఇంటూ వచ్చింది కదా. నెక్స్ట్ వేరేది ఏదన్నా, నెక్స్ట్ అరేంజ్ చేద్దామా, అరేంజ్ కూడా కాదు. నెక్స్ట్ ఇంకా ఏదన్నా ట్రై చేయండి. ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చూడండి, ఆర్డర్ చేస్తే కీవర్డ్ అనేది వస్తుంది. ఆర్డర్ బై క్లిక్ చేస్తున్నాం. ఆర్డర్ బై మనకి ఏం కావాలి,
అమౌంట్ అనేది కావాలి. ఓకే ఎస్ డాట్ అమౌంట్. ఓకే రన్ చేస్తున్నాను. అమౌంట్ వచ్చింది, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చింది. అమౌంట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొకటి ఉంటది, ఇది డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి. డిఎస్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే చూసారు, ఇప్పుడు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి వస్తుంది. ఓకే ఈ విధంగా మనం SQL ని సింపుల్ గా మనం ఒక్కసారి నేర్చుకుంటే చాలు. మీకు దాని తర్వాత నుంచి మీరు గెస్ చేసేస్తారు అనమాట. మీరు నెక్స్ట్ ఏం చేద్దాం, ఏంటి వస్తుంది సింపుల్ గా గెస్ చేయొచ్చు SQL అంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెరీ ఏంటో చూద్దాం. ఆల్ షిప్మెంట్స్ ఇన్ ద Jan 2023 4th క్వశ్చన్. Jan 2023 షిప్మెంట్స్ అన్ని కావాలి మనకి. ఇప్పుడు షిప్మెంట్స్ టేబుల్ ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. షిప్మెంట్స్ టేబుల్ ఇక్కడ మనకి ఈ డేట్ లో మనకి జనవరి మొత్తం కావాలంటే జనవరి 1 నుంచి జనవరి 31st వరకు షిప్మెంట్స్ అన్ని కావాలి. క్వెరీ రాద్దాం. ఓకే గెస్ చేయండి మీరు కూడా. వేర్ ఎస్ ఇక్కడ ఇవ్వలేదు కదా, టేబుల్ ఎస్ ఇచ్చుకున్నాం, ఎలియాస్ ఇచ్చాం కదా. ఎస్ డాట్ డేట్ వస్తుంది. అక్కడ నుంచి బిట్వీన్ మనకి ఫస్ట్ నుంచి బిట్వీన్ సింగిల్ కోట్స్ లో ఇయర్ రాసిన తర్వాత మంత్, అప్పుడు డే అనమాట. ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ SQL గా. బిట్వీన్ ఈ డేట్ అండ్ 2023 1 మంత్ ఇచ్చాం. నెక్స్ట్ 31st వరకు కావాలి మనకి. ఓకే ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇది డేటా అనేది ఇవ్వలేదు. అంటే దీని అర్థం ఏంటి, ఇట్లా డేటా లేదనుకుంటాం మనం ఇది చూసి, కానీ డేటా అయితే ఉంది. షిప్మెంట్స్ అయితే జరిగాయి ఆ టైంలో. కానీ ఇక్కడ ఒక్క ఎర్రర్ చేసాం మనం. మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు. సేల్స్ డేటాలో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం డేటా అనేది సరిగా ఇంపోర్ట్ చేసుకోవాలి. డేట్ కి ఫార్మాట్ టెక్స్ట్ లో ఉందన్నమాట. అది మీరు ఎలా చూడాలంటే షిప్మెంట్స్ టేబుల్ చూడండి. షిప్మెంట్స్ టేబుల్ లో టేబుల్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, దీనికి క్లిక్ చేయండి. ఇక్కడ కాలమ్స్ చెక్ చేయండి. కాలమ్స్ లో ఇక్కడ డేట్ అనేది చూడండి, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటే అది డేట్ అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని మనం ఎలా సార్ట్ చేయాలంటే దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్ ఆప్షన్ ఏంటంటే మనం డేటా మళ్ళీ అప్లోడ్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. అందుకే ఇప్పుడు మనం ఇంకొక మిగతా రిమైనింగ్ ఇంకొకటి ఉంది కదా, న్యూ టేబుల్స్ డేటా ఇంపోర్ట్ విజార్డ్, బ్రౌజ్ టేబుల్ డేటా న్యూ ఓపెన్. ఇక్కడ క్రియేట్ న్యూ టేబుల్ అని అడుగుతుంది కదా, ఇక్కడ షిప్మెంట్స్ _new క్రియేట్ న్యూ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఎగ్జిస్టింగ్ టేబుల్ మీద వద్దు. ఇక్కడ చూడండి డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండిపోయింది. చేంజ్ చేయాలి. ఇది డేట్ అండ్ టైంలోకి చేంజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇయర్ మంత్ డే చాలు. హవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇవేం వద్దు. ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఒక్కసారి ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ అయితే అవుతుంది, చూద్దాం. ఓకే ఇంపోర్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఫినిష్. ఇక్కడ షిప్మెంట్స్ ఉంది కదా, దీన్ని ఒకసారి యాక్సెస్ చేద్దాం. సెలెక్ట్ రోస్. ఇప్పుడు మనకి పర్టికులర్ డేట్ కావాలి కదా, నేను ఆల్రెడీ టైప్ చేసా. ఇదంతా ఎందుకు వచ్చింది. ఓకే ఇప్పుడు మనకి ఎస్ డాట్ డేట్ అంటే దీనికి మనం నేమ్ ఇవ్వలేదు. దీనికి ఎలియాస్ ఎస్ ఇచ్చాం. ఇప్పుడు ఎస్ డాట్ డేట్ బిట్వీన్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కావాలి మనకి. జనవరి మంత్ అంతా కావాలి కదా, జనవరి 1st నుంచి 31st వరకు మనకి ఎన్ని షిప్మెంట్స్ అయితే జరిగాయి కావాలి. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే చూసారా, ఇప్పుడు మనకి డేట్ అనేది క్లియర్ గా వస్తుంది. ఇందాక షిప్మెంట్స్ టేబుల్లో ఫస్ట్ షిప్మెంట్స్ టేబుల్లో మనకి క్వెరీ అయితే రాలేదు. ఒకసారి ఇది కూడా రన్ చేద్దాం. ఇక్కడ చూసారా డేటా అయితే లేనట్టు చూపిస్తుంది, కానీ డేటా అయితే ఉంది. ఇక్కడ డేట్ ప్రాబ్లం వల్ల మనకి ఆ డేట్ అనేది టెక్స్ట్ కింద సెలెక్ట్ అవ్వడం వల్ల మనకి డేటా అయితే రాలేదు. ఇక్కడ డేటా ఇంపోర్ట్ చేసేటప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే డేటా అనేది రికార్డ్స్ యాడ్ అవ్వకపోవచ్చు. మీకు ఒకసారి ఈ SQL క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అలా అయితే పక్కాగా డేటా అనేది యాడ్ అయిపోద్ది. ఓకే ఈ క్వెరీ కూడా మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఒకసారి ఈ స్టేట్మెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన షిప్మెంట్స్ టేబుల్ ఎస్ కాబట్టి ఎలియాస్ ఇచ్చాం కాబట్టి ఎస్ డాట్ డేట్, ఈ డేట్ లో మనకి ఈ డేట్ నుంచి ఈ డేట్ కావాలి. బిట్వీన్ అంటే ఇక్కడ 2 బౌండరీస్ మధ్య డేటాని మనకి డిస్ప్లే చేస్తుంది. స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట SQL లో. ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే అనమాట. దీన్ని ఒక సింపుల్ గా వేరే విధంగా కూడా రాయొచ్చు. బిట్వీన్ కాకుండా ఎక్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. మనం దాన్ని ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ లైన్ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ రాద్దాం. సేమ్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసి రాద్దాం. ఇక్కడ వేర్ ఎక్స్ట్రాక్ట్ లో ఇయర్ కావాలి కదా మనకి, _ మంత్ కావాలి. మంత్ ఓకే మంత్ ఈ రెండు చాలు మనకి. డే కూడా అవసరం లేదు. మాక్సిమం మంత్ వచ్చినా సేమ్ అదే కదా వస్తుంది. ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలి, ఎస్ డాట్ డేట్ అంటే షిప్మెంట్స్ టేబుల్ లో డేట్ నుంచి కావాలి. డేట్ అంటే సరిపోద్ది. ఆ డేట్ ఏంటో ఇవ్వాలి. 2023. నెక్స్ట్ ఇంకా మంత్ 01 సెమికోలం. ఈ విధంగా రన్ చేసి చూద్దాం ఒకసారి. సేమ్ ఏం చేంజ్ అయితే రాలేదు. ఇక్కడ ఇందాక కూడా సేమ్ ఇదే
ఇచ్చింది. ఇక్కడ 2 క్వైరీస్, ఇది ప్రీవియస్ క్వైరీ మనం బిట్వీన్ తో రాసాం కదా. ఇక్కడ చూడండి కిందన బిట్వీన్ ఎస్ డేట్ బిట్వీన్ 2023 1st January ఇక్కడ 449 రోస్ అయితే రిటర్న్ అయ్యాయి. ఎక్స్ట్రాక్ట్ యూస్ చేసి రాసింది వేర్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్ మంత్ ఫ్రమ్ అని ఇచ్చి ఎస్ డాట్ డేట్ అని ఇచ్చి మనం ఇయర్ మంత్ ఇచ్చాం కదా. 449 రికార్డ్స్ అయితే రిటర్న్ అయ్యాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో బిట్వీన్ కాకుండా వేరేలా ఎలా రాస్తామంటే ఎక్స్ట్రాక్ట్ అని కూడా యూస్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది ఏంటంటే ఆల్ షిప్మెంట్స్ బై SP02, SP03, SP12, SP15. ఓకే, ఈ అందరు షిప్మెంట్స్ కావాలి. ఓకే, ఇక్కడ మనం ఇందాక రాసాం కదా SP02 రాసాం. ఇప్పుడు మనకి షిప్మెంట్స్ SP02 అంటే ఇందాక దేవి అనేది చెక్ చేసాం కదా సేల్స్ పర్సన్ లో. SP02, SP03, SP12, SP15 ఇలా 4 మెంబర్స్ డీటెయిల్స్ అయితే కావాలి. దీనికి మనం క్వైరీ ఎలా రాస్తాం? ఇప్పుడు ఫస్ట్ షిప్మెంట్స్ ని యాక్సెస్ చేద్దాం. ఓకే, షిప్మెంట్స్ అన్ని వచ్చాయి. ఇక్కడ మనకి 4 మెంబర్స్ కావాలి. ఇప్పుడు ఎలా రాస్తాం అంటే వేర్ యూస్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. వేర్ ఎస్ డాట్ ఎక్కడి నుంచి ఇక్కడ మన ఎలియాస్ ఇవ్వలేదు. ఎస్ డాట్ సేల్స్ పర్సన్ కదా. సేల్స్ పర్సన్ కి మధ్యలో గ్యాప్ ఉంది కదా. గ్యాప్ ఉంటే మనం బ్యాక్ సింగిల్ కోట్ అయితే యూస్ చేయాలి. ట్యాప్ పైన ఉంటుంది అని చెప్పాను కదా. సేల్స్ పర్సన్ ఈక్వల్ టు డబుల్ కోట్ అయినా సింగిల్ కోట్ అయినా ఏదైనా అవ్వచ్చు. డబుల్ కోట్ ఇద్దాం. SP02 మళ్ళీ సేమ్ అంట ఇది రిపీట్ చేయాలన్నమాట. అండ్ ఆర్ అని ఇచ్చి ఇదంతా మళ్ళీ రిపీట్ చేయాలి. సేమ్ Ctrl+C Ctrl+V. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ SP02 కావాలి, నెక్స్ట్ SP03 కావాలి, SP12 కావాలి, నెక్స్ట్ SP15 కావాలి. అన్ని పేర్స్ అయితే ఇచ్చాం. సెమీకోలన్. ఓకే, ఇక్కడ వీళ్ళ నలుగురికి సంబంధించిన డేటా అయితే మనకి రిటర్న్ అయితే అవుతుంది. మనం రీడ్ చేసుకోవడానికి బాగుంటది. అంటే మనం ఇది ఒకదానికి ఒకటి పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 మెంబర్స్ అయితే ఇలా రాసాం, సరిపోయింది. ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ అయితే షార్ట్ కట్ ఉండాలి కదా. షార్ట్ కట్ ఒకసారి మళ్ళీ రాసి చూపిస్తాను. ఏముంది కదా, ఇదైతే కామన్ సెలెక్ట్ చేసుకోవడం. దీన్ని కాపీ చేసి ఇక్కడ కింద రాద్దాం. Ctrl+V. ఇక్కడ వచ్చేసరికి మనం చేంజ్ ఏంటంటే వేర్ అని చెప్పి ఎస్ డాట్ బ్యాక్ సింగిల్ కోట్ లో సేల్స్ పర్సన్ ఇన్ అని చెప్పి, అంటే వీళ్ళ నలుగురు నుంచి ఒకసారి ఈ స్టేట్మెంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవచ్చు. రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబుల్ కోట్స్ లో SP02, SP03, నెక్స్ట్ SP12, SP15. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా సేమ్ ఆ డేటా అయితే రిటర్న్ చేసింది. ప్రీవియస్ గా కూడా 1440 రికార్డ్స్ అయితే వచ్చాయి. సేమ్ మనం వేర్ యూస్ చేసి నెక్స్ట్ ఒక్కొక్కటి రాసాం కదా. అక్కడ కూడా సేమ్ 1240 రికార్డ్స్, ఇక్కడ 1240 రికార్డ్స్ సేమ్ రిటర్న్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవచ్చు ఎలా రాసాం అనేది. ఫస్ట్ ఇక్కడ వేర్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం. మనం ఫస్ట్ మన డేటాబేస్ పేరు యోగా బార్ ఓట్స్. ఓకే, షిప్మెంట్స్ టేబుల్ నుంచి కావాలి మనకి. ఆ షిప్మెంట్స్ టేబుల్ లో కూడా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా. షిప్మెంట్స్ టేబుల్ ఒకసారి యాక్సెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ షిప్మెంట్స్ టేబుల్ లో మనకి సేల్స్ పర్సన్ ఉన్నాడు, జియోగ్రాఫికల్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, డేట్ ఉంది, అమౌంట్ ఉంది, బాక్సెస్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ సేల్స్ పర్సన్స్ లో మనకి పర్టికులర్ గా 4 సేల్స్ పర్సన్ ఎటువంటి ట్రాన్సాక్షన్ చేశారో కావాలి, ఎటువంటి షిప్మెంట్స్ చేశారో అయితే కావాలి మనకి. ఇప్పుడు దానికోసం మనం సేల్స్ పర్సన్ ఎస్ డాట్ సేల్స్ పర్సన్ లో నాకు ఈ సేల్స్ పర్సన్, నెక్స్ట్ ఈ సేల్స్ పర్సన్, ఈ సేల్స్ పర్సన్, ఈ నలుగురు రికార్డ్స్ చూపించు అని మనం రాసాం అనమాట. ఓకే, ఆర్ అని యూస్ చేసి రాసాం కీవర్డ్. మనం దీన్నే మనం వేరే విధంగా రాయాలంటే వేరే యూస్ చేసి ఎస్ డాట్ సేల్స్ పర్సన్ టేబుల్ నుంచి ఇన్ అని యూస్ చేసి వీళ్ళ నలుగురు కావాలి, నాకు వీళ్ళ నలుగురు షిప్మెంట్స్ డేట్ కావాలన్నా మనకి సేమ్ గా రిటర్న్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. SQL ఒక క్లారిటీ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. SQL మీద ఐడియా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక 5 బిజినెస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.